హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చి పూరి అంటే చోలే కర్రీ బ్రేక్‌ఫాస్ట్‌గా చేశాను. ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లో గోధుమ పిండి తీసుకోవాలి. మైదా కూడా యూజ్ చేస్తారు పూరీకి. నేను ఎప్పుడూ గోధుమ పిండే యూజ్ చేస్తాను. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు కలర్ కోసం, తర్వాత వాము, కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ పిండిలో కలిసేంత వరకు మిక్స్ చేసుకుని తర్వాత వాటర్ పోసుకుని ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం ఒక తడి నాప్కిన్ కానీ ఏదైనా క్లాత్ కానీ దాని మీద కప్పి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పూరి అనేది చాలా బాగా ఉబ్బుతుంది, పిండి డ్రై అవ్వదు. తర్వాత నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న చోలేని ఉప్పు జీలకర్ర వేసి కుక్కర్లో ఒక 2-3 విజిల్లు ఉడకబెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం మనం 2 ఆనియన్స్, పచ్చిమిర్చి మిక్సీ చేసి పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి. గ్రేవీ కోసము టమాటా, ఎండి కొబ్బరి, జీడిపప్పును కూడా చేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి తర్వాత ఆయిల్ వేడి చేసుకుని బిర్యానీ ఆకు, 2 లవంగాలు, దాల్చిన చెక్క వేపుకోవాలండి. ఇది ఫ్లేవర్ కోసము. మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం పసుపు, ఉప్పు కూడా వేసుకొని వేపుకుందాము. మొత్తం మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దగ్గరుండి కొంచెం వేపుకోవాలండి. ఇవి ఎంత మగ్గితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అది కూడా మొత్తం వేగేంత వరకు వేపుకోవాలండి. తర్వాత పేస్ట్ కూడా వేసుకుని టమాటా పేస్ట్ వేసుకుని కూడా అది కూడా మగ్గేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టుకోవాలి. మనం ఇది పూరీలోకి చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెము మసాలాలు ఎక్కువ లేకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి. తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత కారము, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేసుకుని మనం వేపుకోవాలి. మొత్తం కలిసేంత వరకు వేపుకోవాలి. మనం ఇది బగారా రైసుల్లో కానీ వెజిటేబుల్ బిర్యానీలో కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు. దానిలో మనం కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. పూరీకైతే ఎక్కువ స్పైసెస్ అలా బాగోదండి. తర్వాత పెట్టుకున్న చోలేను కూడా మనం అదే వాటర్తో కలిపి మనం దీనిలో వేసి ఉడకబెట్టుకోవడమే. ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. గ్రేవీ థిక్నెస్ చూసుకుని మనం కట్టేసుకుంటే పోయి సరిపోతుంది. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు మనం. పిల్లలకు కూడా మంచిదండి ఇది చోలే అనేది. మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అవుతుంది. ఫైబర్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా వీటిల్లో. నేను స్నాక్స్గా ఉడకబెట్టి కూడా పిల్లలకి పెడతాను ఇవి. కొంచెం ఉప్పేసి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని రౌండ్ బాల్స్ లాగా చేసుకుని ఈ విధంగా పూరీని చేసుకోవాలి. ఒక పూరీ ప్రెషర్లో ఆయిల్ రాసి ఇలా పూరీలాగా ఒత్తుకోవాలండి. మనం పూరీ చేసుకునే లోపల స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకుందాము. ఈ విధంగా పూరీలను ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పూరీ పిండితో కాకుండా ఇలా ఆయిల్తో చేయండి, చాలా బాగుంటుంది పూరీ. పిండితో చేయడం వల్ల ఆయిల్ కూడా మనకి మొత్తం ఇదిగా కనిపిస్తుంది. ఈ విధంగా ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం పూరీని వేపుకోవడమేనండి. చాలా బాగా పొంగుతాయి. ఈ విధంగా అన్ని పూరీల్ని చేసుకోవడమే.
నేను ఎప్పుడైనా రెగ్యులర్గా కాకుండా సండే అట్లా ట్రై చేస్తాను బ్రేక్ఫాస్ట్గా పూరి. అప్పుడు నిర్వాణ్ ఇంటికాడ ఉంటాడు కదా, స్కూల్ టైంలో అయితే మనకు కుదరదు కాబట్టి పూరి కానీ వడలు కానీ నేను ఎప్పుడైనా సండేనే ట్రై చేస్తాను. ఈ విధంగా మనం పూరీలన్నీ వేపుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా రెసిపీస్ కానీ మీరు ట్రై చేస్తుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ విధంగా పూరి చోలే కర్రీ ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసుకున్నాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.